విధుల్లో చేరిన నాటి నుంచి అహర్నిశలు కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్యకుమారి పేర్కొన్నారు. జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ హరి విజయ్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారితో పాటు ఏడీ అనురాధ, ఏవో శర్మ, మినిస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు, జీజీహెచ్ జేఏసీ చైర్మన్ మూర్తిబాబు, ఏపీఎన్జీఓ జిల్లా సెక్రటరీ పేపకాయల వెంకటకృష్ణ తదితరులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారిగా తనకు కేటాయించిన విధుల పట్ల నిబద్ధతతో పనిచేశారని, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బందితో స్నేహభావంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించేలా పర్యవేక్షించారన్నారు. డాక్టర్ హరి విజయ్ కుమార్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ అనురాధ, ఏవో సురేంద్ర శర్మ, మేనేజర్ నరసింహారావు, శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డాక్టర్ హెచ్ విజయ్ కుమార్ గారు మెడిసిన్ హెచ్ఓడి మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆయన పదవీ కాలం ముగిసిన సందర్భంగా పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్గా 2.5 years పనిచేశారు. ఆయన సేవలు ఈ 2.5 yearsలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధికి ఎంతో తోడ్పడినాయి. సో డిప్యూటీ సూపరింటెండెంట్గా ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్తో హాస్పిటల్ డెవలప్మెంట్కి కృషి చేసినందుకు గాను మరియు ఆర్ఎంఓ తరఫున అందరి తరఫున కూడా మేము వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజునే హెచ్ఓడి మెడిసిన్ అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు పదవీ విరమణ. వారితో మాకు చాలా అనుబంధం ఉంది. ఆఫీస్కి ఎప్పుడైనా సరే ఒక ఫోన్ కాల్ చేసి, సార్ మాకు ఇట్లా ఒక పేషెంట్ ఉన్నారనంటే, అయ్యో నేను చూడని వీళ్ళ ఫోన్ రిటర్న్ చేయడం, అలాంటి భేషాలు లేకుండా ఆయన చేసేవారు. ఎన్నో సర్టిఫికేట్లు వారి దగ్గర మేము తీసుకున్నాం. వారి భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని, ఈ వైద్య రంగంలో పేదలకి సేవ చేయాలని కోరుకుంటూ నమస్కారం.